వచ్చే ఎలక్షన్స్ నే టార్గెట్ గా యూత్ పై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. గత 10 ఏళ్ల పాలనలో ఉద్యోగాల నియామకాలు సరిగా చేపట్టకపోవడంతో యువత బీఆర్ఎస్ కు దూరమైనట్లు భావిస్తోంది. యువత ఎఫెక్ట్ ఏంటో గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలుసుకున్న గులాబీ పార్టీ తెలంగాణ ఉద్యమం మాదిరిగా యూత్ కు దగ్గరయ్యేందుకు కసరత్తు చేస్తోంది. 10 ఏళ్లలో సరైన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్లే అసంతృప్తితో యువత బీఆర్ఎస్ కు దూరమైనట్లు భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. సాధారణ ఎన్నికల్లోనూ ఆ ఎఫెక్ట్ కనిపించిందని చెబుతున్నారు. మళ్లీ యువతను తమ వైపు తిప్పుకునేలా గులాబీ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే యువతకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తుంది. యూత్ కోసం ట్రైనింగ్ సెషన్స్ మండలాల వారీగా ఏర్పాటు చేయాలా, నియోజకవర్గం వారీగా నిర్వహించాలన్న దానిపై చర్చిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. శిక్షణ తరగతుల్లో పార్టీకి సంబంధించిన వ్యక్తులతో పాటు కొత్త వారిని తమ వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య యూత్ బీజేపీకి దగ్గరవుతున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. ఈ నెల 27న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ తర్వాత యూత్ పై ఫోకస్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు గులాబీ నేతలు. యువత సపోర్ట్ ఉంటే పార్టీ కార్యక్రమాలు ఉద్యమ సమయంలో మాదిరిగా సక్సెస్ అవుతాయనేది బీఆర్ఎస్ ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒత్తిడి తేవడంతో పాటు ఆందోళనకు కార్యాచరణ రూపొందించే విధంగా ప్లాన్ చేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, పార్టీ బలోపేతం వంటి అంశాలపై ట్రైనింగ్ క్లాసులలో చెప్పనున్నారు నేతలు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్ గా యూత్ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.